గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మందికి కూడా ఈ మధ్య కాలంలో బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఉంది, కానీ పెట్టుబడికి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసమే మన కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ రకంగా మనము అప్లై చేసుకోవాలంటారు? ఇది చాలా హ్యాపీ న్యూస్ మన ఇండియన్ సిటిజన్స్ అందరి కోసము. అండ్ స్పెషల్గా చెప్పుకోవాలి అంటే యంగ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకుంటున్నారు, ఎవరైతే యూత్, ఎవరైతే మంచి ఒక చిన్న పెట్టుబడి పెట్టేసేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి చాలామంది కలలు అంటుంటారు. బట్ అది నెరవేర్చుకోలేక డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. లైక్ లిటరల్గా ఇంతేనా మన జీవితం, ఒక జాబ్ చేసుకుని బ్రతికేయాలని చెప్పి ఆలోచనలు ఎవరైతే, ఎస్పెషల్లీ రూరల్ యూత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళ కోసమే కాకుండా ప్రతి యూత్ ఎవరైతే ఈవెన్ అర్బన్ ఏరియాస్లో ఉంటారో, ఎస్ వాళ్ళకు కూడా పనికొచ్చే స్కీమ్ ఇది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. నా ఈ స్కీమ్ పేరు ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఎందుకు చెప్పారంటే, యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఇందులోకి స్టార్ట్ చేయాలనుకుంటారో, వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక కనీసం ఒక నలుగురు నుంచి ఒక 100 మంది వరకు వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారనమాట ఈ బిజినెస్లో. అందుకే ఇది ఒక ఆంటర్‌ప్రెన్యూర్ స్కీమ్ కాదు, ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ వెరీ బిగ్ టాస్క్. మన దేశానికి, భారతదేశానికి చాలా పెద్ద టాస్క్ ఇది. ఎలాగైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఆ ఇన్ఫ్లేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాంతోపాటు ఆటోమేషన్ వచ్చేసింది ప్రతి ఇండస్ట్రీలో. మీకు ఇప్పుడు చాలామంది రోబోస్ నుంచి భయపడుతున్నారు, మెషినరీ నుంచి భయపడుతున్నారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు, దాని తర్వాత చాట్ జీపీటీ అంటున్నారు. సో దీని అన్నిటి వల్ల ఏంటంటే చాలా మట్టుకు కొన్ని సెక్టర్స్లో ఒక్కొక్కసారి ఒక చిన్న డౌన్ పీరియడ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే కంపెనీస్ కూడా బాగా ఆలోచించేసి 10,000 మందిని తీసుకునే బదులు 5,000 మందితోనే మనం పని తీసుకుందాం అని చెప్పే ఆలోచనతో ఏంటంటే అక్కడ వాళ్ళ కాస్ట్ కటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్వేస్ అ ఛాలెంజ్. సో గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, ఇంతకుముందు యాక్చువల్గా పిఎంఈజీపీ వేరే పేరుతో ఉండేదన్నమాట స్కీమ్. ఆ స్కీమ్ పేరు ఏంటంటే ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాంటి పేర్లు ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ రెండు స్కీమ్స్ని క్లబ్ చేసేసి పిఎంఈజీపీ అనే పేరుతో ఈ స్కీమ్ని మొదలు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి సార్ అది? ఆ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమౌంట్ లిమిట్ ఏదైతే ఉందో, మీకు స్టార్ట్ చేయాలి అనుకుంటున్న బిజినెస్, ఇంతకుముందు వరకు ఎలా ఉండేనంటే మీకు జస్ట్ ఒక 50,000 లేదా 10 లక్షల వరకే ఉండేదన్నమాట మ్యాక్సిమం లిమిట్. పిఎంఈజీపీలో 50 lakhs 50 లక్షల వరకు మీకు మ్యాక్స్ అవైలబిలిటీ ఉంది ఫండ్స్, అది కూడా సబ్సిడైజ్డ్ ఫార్మాట్లో. సో ఇది నిజంగా లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. చాలామందికి ఎవరైతే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, ప్యాషన్ ఉంది, చేయాలని చెప్పేసి భారతదేశం కోసం కానివ్వండి, వాళ్ళ సొసైటీ కోసం కానివ్వండి, వాళ్ళు ఉంటున్న స్టేట్ కోసం కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఒక వరం లాంటిది ఈ స్కీమ్. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫర్ ది ఇయర్ 2022 నుంచి 2026 వరకు సరిపడే అంత ఒక బడ్జెట్ ఫ్రేమ్ చేసిందనమాట. ఆ బడ్జెట్ ఎంత ఉందంటే దాదాపు 13,554 కోట్లు దీనికోసం మొత్తం కేటాయించిన బడ్జెట్. ఓకే. సో 13,000+ crore ఏదైతే ఉందో, ఇది హ్యూజ్ సమ్ ఆఫ్ మనీ. సో అలాంటి కైండ్ ఆఫ్ స్కీమ్ని ఒకసారి యంగ్స్టర్స్ వెళ్ళేసేసి వాళ్ళ దగ్గర ఉన్న కైండ్ ఆఫ్ టాలెంట్ని ప్రజెంట్ చేసుకోవాలి అంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే సార్, ఇది ఎంప్లాయ్మెంట్ అన్నారు అండ్ బిజినెస్ పరంగా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కదా. పర్టికులర్గా ఈ బిజినెస్కి ఇది అవసరం అంటారా, లేదంటే అన్ని బిజినెసెస్కి ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? ఇందులో అందరూ ఏమనుకుంటున్నారంటే ఏ బిజినెస్కైనా మనం చేసుకోవచ్చు అని. ఎస్, చేసుకోవచ్చు, అందులో డౌట్ లేదు. కానీ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, పిఎంఈజీపీ లోన్కి అప్లై చేసే వాళ్ళకి నెగటివ్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఇండస్ట్రీస్ నెగటివ్ లిస్ట్ తయారు చేసిందనమాట. అది ఏంటంటే సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్, పాన్ కల్టివేషన్, ఆర్ దాంతోపాటు కానివ్వండి లిక్కర్ బిజినెస్ కానివ్వండి, ఆర్ దాంతోపాటు అట్ ద సేమ్ టైం అగ్రికల్చరల్ ప్రొడక్షన్, అండ్ ఇవన్నీ బిజినెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హార్టికల్చర్, సెరికల్చర్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ సీ ఫుడ్ బిజినెస్ ఉంటుందో, అలాంటి వాటికి దీంట్లో ప్రొవిజన్ లేదు. ఓకే, అంటే ఈ బిజినెసెస్కి మనకి ఈ స్కీమ్ అనేది వర్తించదంట? అబ్సల్యూట్లీ లేదండి. ఈవెన్ ఇంక్లూడింగ్ మీట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఇందులో లోన్ అవైలబిలిటీ ఉండదు. నా
కమింగ్ బ్యాక్ టు ది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే జనరల్ కేటగిరీలో నుంచి సెలెక్ట్ అవుతారో పిఎంఈజీపీ కోసము, వాళ్ళు ఖచ్చితంగా మినిమం ఒక 1 month ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ఆర్ అట్ ద సేమ్ టైం ఎవరైతే స్పెషల్ కేటగిరీలో నుంచి లైక్ ఉమెన్ కేటగిరీ కావచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, బీసీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఒక 1 month ఆ ట్రైనింగ్ కంపల్సరీగా పూర్తి చేయాల్సిందే. అది ఇట్ కుడ్ బి ఆన్లైన్ ఆర్ ఈవెన్ ఆఫ్లైన్ ఆల్సో. నా ఇంకోటి ఏంటంటే, జనరల్ కేటగిరీ నుంచి అప్లై చేసిన వాళ్ళకి ఈ 50 lakhs వరకు లోన్ పొందాలి అంటే వాళ్ళు మినిమం 10% వాళ్ళ వైపు నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి పెట్టుబడిగా. అప్పుడే మీకు మిగతా 90% ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వబడుతుంది. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి ఉంటారో, స్పెషల్ కేటగిరీస్ నుంచి, సో ఆ ఉమెన్ కోటా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 5% పెట్టుబడి పెట్టాలి మినిమం. 95% మళ్ళీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ స్కీమ్లో ఇవ్వబడుతుంది. అండ్ దీనికి వచ్చేసేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసేసి దాదాపు 7 to 10% మధ్యలో ఉంటుంది. అది ఎంటైర్లీ సబ్సిడైజ్డ్. ఆ సబ్సిడీ ఏముంటుంది అన్న విషయం నేను మీకు ఇప్పుడు చెప్తా. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే రూరల్ సబ్సిడీ అండ్ అర్బన్ సబ్సిడీ అని చెప్పేసి డివైడ్ చేసిందనమాట. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేసేసి రూరల్లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇందులో ఈ అమౌంట్లో నుంచి దాదాపు 35% వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. దట్స్ హ్యూజ్. అంటే జస్ట్ 15%, 10% కాదండి, 35% అంటే ఇట్స్ చాలా పెద్ద సపోర్ట్ అది. అండ్ ఇంకొక విషయం, అలాగే అర్బన్ సబ్సిడీ గురించి మనం మాట్లాడుకుంటే, అర్బన్ సబ్సిడీ అది 5% ఆర్ 10% కూడా, అది కూడా కాదండి, 25% వరకు ఇవ్వబడుతుంది, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ హ్యూజ్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, ఆ అర్నింగ్ రిసోర్సెస్ కానివ్వండి, పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 25% పెట్టారు. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్లీ హ్యూజ్. ఇది చాలా గ్రేట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే చాలామంది యువకులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా ముందుకు వచ్చేసేసి వాళ్ళ కళలను నెరవేర్చుకోవచ్చు అండ్ వాళ్ళ ఎంటర్ప్రైజ్ని దర్జాగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ కమింగ్ టు ప్రొసీజర్, ఆన్లైన్లో అప్లై చేయగలరా సార్? అబ్సల్యూట్లీ మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఎందుకంటే అండర్ ది ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ KVIC.online.gov.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నుంచి మీరు వెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ అన్ని చూసుకొని దాని తర్వాత మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ఆన్లైన్. డాక్యుమెంట్స్ అవసరమా సార్? అబ్సల్యూట్లీ యూ నీడ్ ద డాక్యుమెంట్. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వుడ్ బి 18 years ఏజ్ ఉండాలి అండ్ మినిమం 8th class పాస్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటు 1 per ఫ్యామిలీకే ఇస్తారన్నమాట. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ కావాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, అది మ్యానుఫ్యాక్చరింగా, సర్వీసింగ్గా, ఇంకోట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మొత్తం లిఖితపూర్వంగా మీరు ఒక ప్రింట్అవుట్లో అదంతా ప్రజెంట్ చేసి వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాంట్లో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దానికి మనం ఎంత అవుట్పుట్ తీయచ్చు, బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఒక లెక్క ప్రకారం ఇవ్వాలి. అండ్ ఈ విషయాల్లో కూడా ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో సపోర్ట్ దొరుకుతుంది. అదర్వైజ్ డెఫినెట్గా మా వైపు నుంచి కూడా మేము హెల్ప్ చేస్తాము. బట్ అదేంటో మన డీటెయిల్స్ లాస్ట్లో చెప్దాము. నా ఇందులో మీకు అప్లై చేసిన తర్వాత లోన్ వచ్చింది అనుకోండి, లోన్ వచ్చింది దాని తర్వాత మీకు సబ్సిడీ కావాలి అనుకుంటారు. ఎందుకంటే మీకు 25% లేదా 35% ఎలిజిబుల్ ఉంది. సో ఆ సబ్సిడీ మీకు దొరకాలి అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ 3 years వితౌట్ ఫెయిల్ అన్ని ఈఎంఐస్ రెగ్యులర్గా కట్టాలి. లేదంటే మీకు 3 years లోపల ఇలాంటి ఏదైనా తప్పులు జరిగాయనుకోండి, మీకు ఇలాంటి సబ్సిడీ రాదు. సో మీకు సబ్సిడీ కావాలి అంటే యూ హ్యావ్ టు బీ అ రెగ్యులర్ పేయి, అది కూడా వితౌట్ ఫెయిల్ ప్రతి ఈఎంఐని మీరు కట్టుకుంటూ వెళ్ళాలి. నా ట్రైనింగ్ కంపల్సరీ అని చెప్పాను కదా. ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ట్రైనింగ్ ఎవరైతే పూర్తిగా చేసుకోరో వాళ్ళకి ఈ లోన్కి ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ మీరు ఒకవేళ పొందలేకపోతే కూడా మీకు లోన్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే మీకు ఈ ట్రైనింగ్ ఇస్తుందో దాని తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో దాంతోపాటు ఆధార్ కావాలి, పాన్ కావాలి. దీస్ ఆర్ ఆల్ ది యూజువల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ ఇమ్మీడియట్గా మీరు మీ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయించుకొని యూ కెన్ బికమ్ అ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ విత్ 50 lakhs ఆఫ్ సపోర్ట్. నిజంగా సార్, చాలామందికి కూడా ఈ స్కీమ్ ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ బిజినెస్ ఐడియా ఉంటుంది కానీ డబ్బు ఉంటే కూడా బాగుంటుంది అనుకునే వాళ్ళకి అప్ టు 50 lakhs వరకు ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అన్నారు కాబట్టి మంచి అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.